లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024 పోలింగ్ తేదీ మే 13, 2024. ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. ఎన్నికల పథకం దేశానికి గర్వం. భారత పౌరులమైన మనకు మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఏ విధమైన ప్రలోభాలకు లోటు కాకుండా నిర్భయంగా ఈ ఎన్నికలలో ఓటేస్తాం, ఓటు వేయడానికి కదిలొస్తాం. ఇది మన ఆగస్టులో చేశాను సార్. ఇదే కాన్సెప్ట్ ఇది కొంచెం డిఫరెంట్గా మార్చాను. వన్ అండ్ ఓన్లీ శాండ్ ఆర్టిస్ట్ ఇన్ ఏపీ సార్. నేషనల్ అవార్డ్స్ 2019 రైతు కూడా కలిసి వర్క్ చేశాను సార్. ఒడిశా గారికి ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేసి 3 సార్లు అవార్డు వచ్చేసాను. సో అందరికీ నమస్కారం. స్వీప్ యాక్టివిటీలో భాగంగా మన ఎన్టీఆర్ జిల్లాలో స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, ఎంజీ రోడ్, బందర్ రోడ్ అదర్వైజ్ దగ్గర అంబేద్కర్ మహాశిల్పం దగ్గర ముందుగా ఒక చక్కటి సైకత్ శిల్పాన్ని, ఒక శాండ్ స్కల్ప్చర్ని చక్కగా డిపిక్ట్ చేశాము. సో మా స్వీప్ యాక్టివిటీ నోడల్ ఆఫీసరు చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు, శ్రీనివాస్. చక్కగా మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ ఆర్టిస్ట్లో మంచి పేరు తీసుకొచ్చినటువంటి మన బాలాజీ గారిని మనము రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఒక మంచి కాన్సెప్ట్, దాంట్లో డబ్బులు తీసుకోకూడదు, అదేవిధంగా మద్యం అనేటువంటిది తీసుకోకూడదు, అదేవిధంగా గిఫ్ట్స్ అనేటువంటి ఫ్రీబీస్ తీసుకోకూడదు అనుకుని చెప్పి, ఓట్ అనేటువంటిది నాట్ ఫర్ సేల్ అనేటువంటిది ఖచ్చితంగా ఓటు వేస్తానని కొంచెం చెప్పేసి ఒక చక్కటి కాన్సెప్ట్తో ఈ మనం ఎక్కడో ప్రతిసారి కూడా ఇది కోనార్క్ దగ్గర, భువనేశ్వర్ దగ్గర, మనం పూరి దగ్గర చూస్తూ ఉంటాం ఆ సుదర్శన పట్నాయక్ గారిలా. అలాంటిది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక మంచి అలాంటి ఆర్టిస్ట్ అనేటువంటి బాలాజీ లాంటి వాళ్ళు రావడం, దాన్ని ప్రజల్ని మామూలుగా ఇది చెప్పొచ్చు, బట్ ఒక శాండ్తో డిఫరెంట్గా చెప్తానేటువంటి ప్రజల్లోకి చక్కగా పోతుంది. అందు గురించి ఈ స్వీప్ యాక్టివిటీ అనేటువంటి చేస్తూ ఉన్నాం. సో మన ఇంత యాక్టివిటీ చేస్తున్నాము అంటే మన విజయవాడలో అంతకుముందు యావరేజ్గా వచ్చిన 66% ఈ 3 నియోజకవర్గాలు కలిపి ఇప్పుడు ఆ 80% ఖచ్చితంగా రావాలనుకొని చెప్పేసి సో కోరుకుంటున్నాను. సో ఈ అర్బన్ అపత్తి అనేటువంటిది సో పోతే తప్ప ఇది సక్సెస్ కాదు. సో ఎవరైతే ఉన్నారో కామన్ మ్యాన్ అనేటువంటిది వస్తారు, కానీ రిచ్ పీపుల్ వాళ్ళంతా కూడా అనేటువంటి వాళ్ళు వచ్చి ఓటు అనేటువంటిది వేస్తే ఖచ్చితంగా 80% అనేటువంటిది వస్తుంది. జిల్లా మొత్తం మీద 85% అనుకుంటున్నాం, రూరల్లో ఇప్పటికే 90% అనుకుంటున్నాం. సో ఓవరాల్గా 85% టార్గెట్ అనేటువంటి అచీవ్ కావాలనుకొని చెప్పి మనసారా కోరుకుంటూ, సో ఈ మే 13 జరగాల్సినటువంటి ఎలక్షన్స్ ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా స్మూత్గా అనేటువంటిది, ఎటువంటి రీపోల్ లేకుండా జరగాలని కోరుకుంటూ, మనకి దీనికి జాయింట్ కలెక్టర్ గారు సంపత్ గారు అండ్ ఇతర ముఖ్యమైనటువంటి అధికారులు అందరూ కూడా అనేటువంటి ఇక్కడికి రావడం. సో గాంధీ మహాత్ముడు ఎంజీ రోడ్ అనుకునంటే ఎప్పుడు కూడా గాంధీ రూపంలో వచ్చేటువంటి గాంధీ నాగరాజు గారు కూడా రావడం చాలా ఆనందంగా ఉంటుంది. సో అండ్ బాలాజీ గారికి నిజంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. అధ్యక్షతన మనకు మన జిల్లాలో ఓటింగ్ శాతం పెంచాలి అన్న ఉద్దేశంతో కలెక్టర్ గారు చేసేటువంటి అనేక ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు ఈ ప్రయత్నం ఒకటి అందరూ చేయాలి. దానికి సంబంధించిన ప్రతి ప్రయత్నాన్ని జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉపయోగించుకుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెరీ గుడ్.
సో నా టీం కూడా ఉన్నారు సార్. టీం ఉందా? అరే గోపి బంగారం ఎలాగంటారా ఇప్పుడు కూడా ఉంది సార్. అదే ఇక్కడ నుంచి కూడా కాగితం ముక్కనుకుంటే లేదు భవితకు చోటు, లేదు భవితకు చోటు. మోమాటానికి పోవద్దు, రేటుకు ఓటును అమ్మొద్దు. మోమాటానికి పోవద్దు, రేటుకు ఓటును అమ్మొద్దు. సారా చుక్కకు వేస్తే ఓటు మన బతుకులకది గొడ్డలి వేటు. సారా చుక్కకు వేస్తే ఓటు మన బతుకులకది గొడ్డలి వేటు. ఓటు విలువ తెలియకుంటే దేశానికి చేటు. ఓటు కాగితం ముక్కనుకుంటే లేదు భవితకు చోటు, లేదు భవితకు చోటు.